హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. రోజు వేసుకునే మినప దోసలు బోర్ అనిపించాయా? అయితే కొంచెం కొత్తగా అండ్ హెల్తీగా సొరకాయతో దోసలు వేసుకోండి. భలే రుచిగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ దోసలు మనం అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ దోసల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా సొరకాయని తీసుకోవాలి. నేను చిన్న సొరకాయ ముక్కను తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయలో ఉన్న విత్తనాలు ముదురుగా అనిపిస్తే విత్తనాలను తీసేసుకోండి. లేతగా ఉంటే కనుక ఈ విత్తనాలు ఉంచుకొనైనా మనం దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న సొరకాయని కట్ చేస్తే 2 కప్పుల సొరకాయ ముక్కలు వచ్చాయండి. ఒక పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూసారా, మనకి సొరకాయ ముక్క అనేది అసలు తగలకూడదండి. బాగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఒక పావు కప్పు అటుకుల్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ అటుకులను కూడా ఇందులోకి వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మనం బియ్యం పిండిని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవటం వల్ల పిండి అనేది ఉండలుండలుగా లేకుండా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మిక్సీ జార్లో కూడా వాటర్ని యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మనం వేసిన జీలకర్ర, ఉప్పు, వాటర్ అంతా పిండిలో కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు ఈ పిండిని నానబెట్టుకోవాలి. నేను ఈ పిండిలోకి సోడా ఉప్పు కానీ ఈనో కానీ ఏమీ వేయడం లేదు. 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోండి. ఇలా కలిపిన పిండితో మనం వెంటనే దోశలు వేసేసుకోవడమే. దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆనియన్ తీసుకొని ఇలా ప్యాన్ మీద రుద్దుకోవాలి. నెక్స్ట్ 2 గరిటెల పిండిని తీసుకొని ప్యాన్ మీద వేసుకోవాలి. దోశ మరీ పల్చగా వేసుకోకూడదండి, కొంచెం మందంగా వేసుకోవాలి దోశని. ఇలా దోశ కొంచెం కాలాక పైన ఆయిల్ని వేసుకొని ఒకవైపు కాలాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ దోశ కాలటానికి కొంచెం టైం పట్టిద్దండి. రెండో వైపు తిప్పాక కూడా ఇంకొక 2 నిమిషాలు దోశని కాలనించి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, అప్పటికప్పుడు 15 నిమిషాల్లో ఈ సొరకాయ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రాగి దోశని చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల రాగులను వేసుకోవాలి. 2 గ్లాసుల రాగులకి 1 గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూను మెంతులను వేసుకోవాలి. ఈ రాగుల్ని ఒక 5 నుంచి 6 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ రాగుల్లో ఎక్కువగా దుమ్ము ఉంటుంది. ఇందులోకి సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి. శుభ్రంగా గాలించుకోవాలి. ఒక 5 నుంచి 6 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ రాగుల్లోకి మళ్ళీ తిరిగి కొన్ని నీళ్ళని వేసుకొని ఈ రాగులు మినపగుళ్ళని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రాగులను తీసుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు అటుకులను వేసుకొని ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు మొత్తం వంచేసుకొని మళ్ళీ తిరిగి మనం తాగే నీళ్ళని యాడ్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఈ రాగులు మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి కదా, మళ్ళీ ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం నానబెట్టుకున్న అటుకులను కూడా ఇందులోకి వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన రాగుల్ని మినపగుళ్ళని కూడా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఇదే బౌల్లోకి వేసుకోవాలి. ఈ పిండిని ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఈ పిండిని ఒక 8 అవర్స్ పొలయబెట్టుకోవాలి. మనం పిండిని ముందు రోజు నైట్ కనుక గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకోవచ్చండి. లేదు మీరు మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఈవినింగ్ అయినా దోశలు వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా చూసారా, పిండి చక్కగా పులిసిపోయింది. ఇలా పులిసిపోతే మాత్రం దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపిన తర్వాత మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన పిండిని సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్ లో 2 to 3 days వాడుకోవచ్చండి. ఈ పిండితో మనం దోశలే కాదండి, గుంత పొంగనాలు వేసుకోవచ్చు, సెట్ దోశ లాగా వేసుకోవచ్చు. మనం రాగుల్ని నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నట్లయితే ఒక 2 to 3 days హ్యాపీగా రోజుకు ఒక బ్రేక్ఫాస్ట్ ని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు దోశలు వేయడం కోసం ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిర్చి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకొని పల్లీలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత
ఒక హాఫ్ బౌల్ పుట్నాల పప్పును కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇలా పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ని వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న చట్నీలోకి నేనైతే పోపు ఏం వేయడం లేదండి. మీరు కావాలంటే ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీలోకి వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఈ చట్నీని డైరెక్ట్గా దోశలో వేసుకోవచ్చు అని చెప్పి పోపు వేయడం లేదు. దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసి టిష్యూతో శుభ్రంగా తుడిచిన తర్వాత 2 గరిటెల పిండిని ప్యాన్ మీద వేసుకొని దోశని వీలైనంత పలచగా వేసుకోవాలి. దోశ కొంచెం కాలాక పైన ఆయిల్ని వేసుకొని ఒకవైపు కాలాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. దోశని రెండో వైపు తిప్పాక ఇంకొక 2 నిమిషాలు దోశని కాల్చి పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి. మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా రెడీ అయిపోయిన దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా బాగుంటాయండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. క్యారెట్ వేసి దోశని చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 గ్లాసు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. హాఫ్ గ్లాసు మినపగుళ్ళని వేసుకొని వీటిని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఇందులోకి వేరే వాటిని యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు అటుకుల్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేసుకొని మనం తాగే వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత ఈ బియ్యం మినపప్పు అన్ని మంచిగా నానిపోయాయి కదా, మళ్ళీ వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని మినపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన బియ్యం పప్పులను కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం 8 to 10 అవర్స్ పులియబెట్టుకోవాలి. మనం ముందు రోజు నైట్ కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ క్యారెట్ దోశల్ని వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి బాగా పులిసిపోయింది కదా, ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. పిండి బౌల్ నిండా వచ్చిందని చెప్పి నేను కొంచెం పిండిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 క్యారెట్లని పైన పీల్ తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెమే వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ దోశ పిండిలోకి వేసుకోవాలి. క్యారెట్ని గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే కనుక పిండి లూజ్ అయిపోతుంది. వాటర్ కొంచెమే యాడ్ చేసుకొని క్యారెట్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1 అర స్పూను జీలకర్ర వేసుకొని ఈ క్యారెట్ మొత్తం ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం పిండిని మరీ లూజ్గా గ్రైండ్ చేసుకున్నా కానీ లేదంటే క్యారెట్లో ఎక్కువ వాటర్ వేసి లూజ్గా అయినా కానీ మనకి దోశలు అంత పర్ఫెక్ట్గా రావండి. మనం దోశల పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి కొన్ని పల్లీల్ని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు, 1 అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ బౌల్ పుట్నాల పప్పును వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయండి. కొత్తిమీర తగిలితే లైట్గా మనకి చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పు,
అర స్పూను ఆవాలు, అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేగాక 2-3 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం వేగాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, క్యారెట్ దోశలోకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా రుద్దుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, మనం ఎప్పుడు దోశలు వేసినా కానీ ఇలా ప్యాన్కి ఉల్లిపాయ రుద్దుకోవడం వల్ల ప్యాన్ పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ పిండిని తీసుకొని 2 గరిటెలు వేసుకొని వీలైనంత పలచగా ఈ దోశని వేసుకోవాలి. మనం దోశ వేసేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. దోశ కాలాక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే పిండితో సెట్ దోశ అయినా వేసుకోవచ్చండి. ఇలా దోశ 2 వైపులు కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ దోశలు చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా రెడీ అయిపోయిన దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా క్యారెట్ దోశల్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జొన్న దోశ అండ్ చట్నీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ జొన్న దోశని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల జొన్నల్ని వేసుకోవాలి. నేనైతే తెల్ల జొన్నలు తీసుకుంటున్నానండి, మీరు కావాలంటే పచ్చ జొన్నలైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ మెంతులు వేసుకొని ఈ జొన్నల్ని 3 to 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్లు పోసుకొని ఈ జొన్నల్ని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. వీటితో పాటు మినపప్పు కూడా ఒకేసారి నానబెట్టుకోవాలండి. 2 గ్లాసుల జొన్నలకి 1 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పును కూడా 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మినపప్పుకు బదులు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. ఇలా కడుక్కొని వాటర్ మొత్తం వంచేసుకున్నాక మళ్ళీ తిరిగి ఇందులోకి వాటర్ని వేసుకొని వీటిని కూడా జొన్నతో పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు తీసుకున్నట్టయితే 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ గ్లాస్ అయితే జొన్న తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాసు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కున్నాక ఇందులోకి మనం తాగే వాటిని యాడ్ చేసుకొని ఈ అటుకులు నానబెట్టుకోవాలి. ఈ అటుకుల్ని మనం పిండిని గ్రైండ్ చేసుకుని 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి నేను. ఈ జొన్నలు అంతా మంచిగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ జొన్నల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మినపప్పును కూడా పొట్టుపోయే విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. మినపప్పులో అయితే సన్నని రాళ్ళు కూడా ఉంటాయండి, జాగ్రత్తగా కడుక్కోండి. నేనైతే మరీ తెల్లగా అయితే కడుక్కోలేదు, మినపప్పుని కొంచెం పట్టు ఉంచుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మినపగుళ్ళని, జొన్నల్ని, అటుకుని అన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన మినపప్పుని, జొన్నలను కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకొని పిండిని ఇదే బౌల్లోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకున్నాక పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక మనం ఈ పిండిని 8 to 10 అవర్స్ అయితే పులియబెట్టుకోవాలి. మనం ముందు రోజు నైట్ కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా చూడండి. పిండి అయితే చాలా బాగా పులిసిపోయింది. పిండి ఎంత బాగా పులిస్తే మనకి దోశలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి బౌల్ నిండా వచ్చిందని చెప్పి నేను కొంచెం పిండిని వేరే బౌల్లోకి తీసుకున్నాను. మనం మిగిలిన పిండిని సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. టిష్యూతో ఒకసారి ప్యాన్ మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి. 2 గరిటెల పిండిని వేసుకొని దోశని వీలైనంత పల్చగా వేసుకోవాలి. మనం ప్యాన్ మీద దోశ వేసేటప్పుడే గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని వేసుకోవాలి. దోశ కొంచెం కాలాక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి. దోశ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేశాక ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఈ దోశని పక్కకు తీసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన దోశని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా జొన్న దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను దోశని తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ విధంగా అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.